నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచంలోకెల్లా అతి పురాతనమైన ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి. ఆ వారణాసిలోనే మరింత పురాతనమైన ధామం ఎన్నో యుగాలుగా తమ ప్రభను విరజిమ్ముతోంది. ఈశ్వరాంశతో ఆవిర్భవించి కాశీపురానికే కోత్వాల్ అంటే రక్షక భటుడు అన్నదగ్గ శైవావతారుడు ఆ ఆరామంలో నెలకొని ఉన్నాడు. ఆ దైవ ప్రీత్యర్థం సాక్షాత్తు ఆదిశంకరాచార్యులు వారు ఒక అష్టకాన్ని కూడా విరచించారు. ఆ విశిష్ట పరమోత్కృష్ట శివనఖ జనిత దైవం శ్రీ కాళభైరవ స్వామి. నేటి తీర్థయాత్రలో కాశీక్షేత్ర పాలకుడైన శ్రీ కాళభైరవ దేవస్థానాన్ని వీక్షిద్దాం. కార్తీక మాసంలో వారణాసి ప్రయాణం, కాశీపుర దైవాల దర్శనం ఎంతో పుణ్యప్రదం. శివా భవా శంకర అభయంకర అనగానే కనపడే ఆ మహేశ్వరుడు మనకు పలుచోట్ల దర్శనమిస్తుంటాడు. భక్తి శ్రద్ధలతో మనం స్వామివారిని అర్చించుకుంటుంటాం. కాని భైరవ, కాలభైరవ, పాప వినాశక అని ఎలుగెత్తి మొరపెట్టుకుంటే చాలా అరుదుగా కనబడే కాలభైరవుడు ఇదిగో ఇలా కాశీపురం వంటి ప్రసిద్ధ విశిష్ట క్షేత్రాలలో తప్పితే మరెక్కడా ప్రధాన దైవంగా కానరాడు. అందున ఈ కాలభైరవుని అనుమతి ఉంటేనే కాశీపురంలో ఉండే అర్హత అనే దైవ నిబంధనతో తప్పక దర్శించుకోగా కనిపించే అపురూప అరివీర భయ అభయ వరదదాయకుడు ఈ కాలభైరవుడు. శునకమునెక్కి శుభములనిచ్చెడి ఈ కాలభైరవుని ఆవిర్భావమే శివపురాణానికి తలమానికమైన సన్నివేశం. కొన్ని యుగాల పూర్వం విష్ణువుకి బ్రహ్మకి మధ్య ఒక వాగ్వివాదం జరిగిందట. వారిలో ఎవరు అత్యంత శక్తివంతులు అని. బ్రహ్మ నేనే తిరుగులేని శక్తివంతుణ్ణి అని ప్రకటించుకోగా విష్ణువు దానికి ఒప్పుకోలేదు. అంతటా వారిరువురు చతుర్వేదాలను అడిగారు, తామిద్దరిలో ఎవరు గొప్ప అని. చతుర్వేదాలు నిర్ద్వందంగా శివుడే అందరికంటే శక్తివంతుడని చెప్పగా బ్రహ్మ విష్ణువులిరువురు పగలబడి నవ్వారట. శివుడు వెంటనే వారిరువురికి మధ్యలో ఒక విరాట్ జ్యోతిర్లింగమై అవతరించాడు. అప్పటికి పంచముఖాలున్న బ్రహ్మ తన 5వ ముఖంతో చాలా వెటకారంగా చూశాడు. అందుకు ఆగ్రహించిన శివుడు తన వేలిగోరులోంచి కాలభైరవుణ్ణి తన అవతారంగా సృజించి వదిలాడట. ఆ కాలభైరవుడు శివుని ఆదేశాన్ని తన కర్తవ్యంగా చేసుకుని బ్రహ్మ 5వ ముఖాన్ని ఖండించి ఆ బ్రహ్మ శిరస్సుని తన చేతిలో పట్టుకుని రౌద్రరూపుడయ్యాడు. సృష్టికర్త బ్రహ్మను సృష్టికర్తగానే ఉండేటట్లు పరిమితం చేసి శివావతారుడయ్యాడు. కాలభైరవుడు ఎక్కడికెళ్లినా బ్రహ్మహత్యా పాతకం వెంట వస్తూనే ఉంది. కాని ఎప్పుడైతే కాశీక్షేత్రంలోకి అడుగుపెట్టాడో ఆ పాతకం తొలగిపోయిందట. ఆనాటి నుంచి కాలభైరవుడు ఈ వారణాసిలోనే ఉండిపోవడమే కాదు, కాశీకి కొత్వాల్గా రక్షక భటుడిగా స్థిరపడి భక్తులననుగ్రహిస్తున్నాడు. అందుకే ఆదిశంకరాచార్యుల వారు నీతిమార్గ కోవిదం పురాతనం జగత్ప్రభుం కాశికాపురాధినాథ కాలభైరవం భజే అని తన కాలభైరవాష్టకంలో స్తుతించారు. బ్రహ్మదేవుని 5వ శిరమును ఖండించిన కాలభైరవునికి అందుకు అంటిన పాపం కాశీపురంలోకి ప్రవేశించినంతనే తొలగిందంట. ఆనాటి నుండి కాశీపురమే తన పురంగా, కాశీనగర రక్షణే శివాదేశ కర్తవ్యంగా భావించి వారణాసి వాసిగా కొలువయ్యాడి కాలభైరవుడు. మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రభీషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే అని భగవత్పాదుడు శ్రీ 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 ఆదిశంకరాచార్యులు వారు కీర్తించిన కాలభైరవ రూప శివదర్శనం నిజంగా మోక్షదాయకం. కాలభైరవ, కాశీపురానికొచ్చామయ్యా, కటాక్షించి కాశీపుర ప్రవేశానుమతి కలిగించమయ్యా అని ఎన్నో ప్రాంతాల నుంచి వారణాసికి తరలివచ్చే తీర్థయాత్రికుల, దేశ విదేశీ పర్యాటకుల మనస్సులు ఆ శివరూపాయ కాలభైరవ స్వామిని వేడుకుంటుంటాయి. కాశీనగరిలో ఏ వీధి చూసినా స్థానికుల కంటే తీర్థయాత్రకని వచ్చిన వారితోనే కళకళలాడుతూ ఉంటుంది. వారణాసిలో దిగగానే ముందుగా దర్శించాల్సిన కాలభైరవుని మందిరం వైపే భక్తజనమంతా అడుగులు వేస్తారు. విశాలమైన ప్రధాన వీధులను దాటి ఇరుగ్గా ఉండే మార్గంలోంచి నడవగా ఎదురుగా ఎర్రటి గోడలతో రక్తచందనం అలదిన మందిర పరిసరాలు కనిపిస్తాయి. ఆ ఆలయ విమాన గోపురం ఒక విలక్షణమైన ఆకృతిలో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
ఆ విమాన గోపురమంతా చిన్న చిన్న గుమ్మటాలు అనేకముంటాయి. వాటిపై శూలాల వంటి మొనదేలిన మొనలు ఆకాశం వైపు దూసుకుపోయే శివ త్రిశూల మొనల్లా ఉంటాయి. వాటికి అగ్రభాగాన ఒక త్రిశూలం, ఒక రేకుధ్వజముంటాయి. ఓ పురాతన ఆలయ ఆచ్ఛాదనలతో అలరారే ఒక భవ్య మందిరంలోకి అడుగిడగానే ఎంతో పురాణ ప్రాశస్త్యము, మరెంతో చారిత్రక నేపథ్యము ఉన్న మందిరంలోకొచ్చామన్న భావన యాత్రికుల్లో కలుగుతుంది. ఇతర దేవీదేవతల మందిరాల వైపు కంటే ఎదురుగా ఎర్రటి గర్భాలయ మందిరం వైపే అందరి దృష్టి మరలుతుంది. ఆ మందిరాన కోటి సూర్య ప్రభాసమానమైన వెలుగులు విరజిమ్ముతూ కాలభైరవ స్వామివారి తేజోవంతమైన ముఖారవిందం భక్తులకు మహద్భాగ్యాన్ని కలిగిస్తోంది. వెండి మంటపాన కొలువుదీరిన ఆ ముఖారవిందం కాలభైరవుడు విప్పార్చిన నేత్రద్వయంతో పరిశీలనగా భక్తుల మనసుల లోలోపలికి చూస్తున్నట్లుగా ఉంటాయి. గులాబీలు, నీలశంఖపు పుష్పాల పూలమాలలు నిండారా అలంకరించుకుంటాడు కాలభైరవుడు. అవే తన వలువలుగా ధరించి ఉంటాడు. కాలభైరవుడు సంహరించిన దుష్ట అసురుల శిరస్సులను మాలగా ధరించడం మరో ముఖ్య అలంకారం. నన్నే చూస్తోన్న నీ నేత్రాలను, నీ ముఖవర్చస్సును దర్శించి నా కనులు పవిత్రమయ్యాయి స్వామీ అనుకుంటూ భక్తులు తమ కళ్లను ఆప్యాయంగా తడుముకుంటారు. నానా విధాలుగా కాలభైరవునికి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించుకుని కాలభైరవునికిచ్చిన నీరాజన హారతి జ్వాలలను కళ్లకద్దుకుంటారు. కాలభైరవునికి చేసే అఖండ దీపారాధనలో తైలాన్ని సమర్పించుకుంటే తమ సకల బాధలు కడతేరుతాయని విశ్వసించి ఎందరో భక్తులు దీపారాధనకు నూనెను సమర్పించుకుంటారు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ పాపాలను భక్షించి తమను రక్షించమని వేడుకుంటారు. శనిగ్రహ అధిష్టాన దేవత అయిన శనీశ్వరునికి గురుస్థానం కాలభైరవునిదని పురాణాలు చెప్తున్నాయి. అందుకేనేమో ఈ కాశీక్షేత్ర కాలభైరవుని గుడిలో శనిదేవుడు, శనితో సహా నవగ్రహాలకు ఒక మంటపం ఏర్పడి భక్తజనుల ప్రదక్షిణాది అర్చనలకు అనువుగా నిర్మితమై ఉంది. ఈ మంటపాన నవగ్రహాది దేవుళ్ల ప్రతిష్ఠ ఏ దేవాలయంలోనూ లేని విధంగా విలక్షణంగా ప్రతిష్ఠితమై ఉన్నారు. శ్రీ కాలభైరవ స్వామి గర్భాలయం బయట ఉన్న ముఖమంటపంలో ఒక పక్కగా ఒక గూడు వంటి మందిరం ఉంటుంది. అదే నవగ్రహాలు విగ్రహ రూపాన ప్రతిష్ఠించబడ్డ మందిరం. గూడు వంటి మందిరం లోపలి భాగాన వాస్తురీత్యా ఏ గ్రహదేవత ఏ దిక్కునుండాలో ఆ దిక్కుకి అభిముఖులై ఉంటారు. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ శ్రీ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. ఈ నవగ్రహ మంటపం పై భాగాన శివుని శిరోభాగం మాత్రమే ఒక ప్రతిమగా, శివుని అంకంపై గణపతి ఉన్న మరో ఆసీన శివుని ప్రతిమ, నాగభూషణుడైన శివుని ప్రతిమ, ఇలా రకరకాల శివరూపాలుంటాయి. వాటికి కూడా తగు అలంకారం చేసి అర్చనలు చేస్తారు. శివాంశతో ఆవిర్భవించిన కాలభైరవుని వలె రుద్రాంశతో వెలుగొందిన వైష్ణవతార రామబంటు ఆంజనేయుడు. ఆ ఈశ్వరాంజుని స్వామి శ్రీరాముడు తన పరివార సహితంగా ఇక్కడ ఆలయ ఆవరణలో ఉప ఆలయ దేవతలుగా నెలకొని ఉన్నారు. ఎంతో రుచిరా నా రాముని నామం అన్న హనుమను, ఆ హనుమ ఉచ్చరించే నామధారుడైన రాముణ్ణి దర్శించుకుందాం. రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం వందే శ్రీ హనుమతే నమః. ఈ హనుమంతుల వారు కాలభైరవ స్వామి ఆలయ ముఖమంటపానికి ఒక పక్కగా ఉన్న మందిరాన స్థానక భంగిమలో దర్శనమిస్తాడు. సీతమ్మ ఒక్క నుదుటనే రామతిలకాన్ని సింధూరంగా దిద్దుకుంటే ఆంజనేయుల వారు ఒళ్లంతా రామసింధూరాన్ని పులుముకొని వీరభక్తుడు అనిపించుకున్నాడు. ఆ తీరున సింధూరవర్ణంలో మెరసిపోతూ ఆ వాయుపుత్రుడు త్రిముఖాలతో వెలుగొందుతున్నాడు. బంగారు వర్ణ వస్త్రాలంకరణలో మిలమిలా మెరసిపోతున్న ఆ స్వామిని తమ భయపీడల్ని తొలగించి అభయాన్నివ్వమని వేడుకుంటారు భక్తులు. ఆ పక్కనే ఉన్న మరో మందిరాన పాలరాతి మూర్తులుగా సీతారామలక్ష్మణులు ఆంజనేయ సమేతంగా ఉంటారు. ఉత్తర భారతీయ దుస్తుల అలంకరణలో సర్వాభరణయుక్తంగా సుశోభితంగా ఆ కోదండరాముడు సతీ సోదర సహితంగా కనిపించి కాశీయాత్రికులకు నేత్రానందాన్ని కలిగిస్తున్నారు. శ్రీరామ రామ రామేతి రామే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే నామంలోని 3 సార్లు ఉచ్చరించే రామనామం మోక్షాన్ని ప్రసాదించే పురి కాశీపురి. అందుకే ఇది మోక్షపురి.
పావన క్షేత్రముల వాసి ఈ వారణాసికి శిరోమణి ప్రథమ దర్శనాస్థలి కాశీపుర ప్రవేశానుమతి ప్రసాదించు లోగిలి శ్రీ కాలభైరవుని గుడి. ఈ కాలభైరవ ఆరామంలో కాశీధార ధారణ వంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి. కాశీకి వెళ్లి వచ్చిన వారు లేదా అక్కడికెళ్లిన వారి నుంచి తీసుకున్న వారు చేతికి కట్టుకునే నల్లని సిల్క్ దారాలే కాశీదారాలు. ఈ కాశీదార ధారణ కాశీక్షేత్రంలో ఈ ఆలయంలో జరిగే ముఖ్యమైన క్రతువు. ఇక్కడుండే కొందరు యోగులు సాధువులు ఈ కాశీదారాలను చేతికి కంకణం మాదిరి కట్టి నెమలి ఈకల కట్టతో దిష్టిలాగా దిగదుడిచి వీపుపై కొట్టి భూతప్రేత పిశాచాది దోషాలేవి అంటకుండా చేస్తారు. ఆలయ గర్భగృహ ముఖమంటపంలో కాలభైరవుడు ప్రతిమ రూపంలో శునకంపై ఆసీనుడై ఒక చేతిలో అగ్నికుండం మరో చేతిలో పట్టిన ముళ్లగద భుజాన పెట్టుకొనుంటాడు. మరోచోట కాలభైరవుని వాహనమైన శునకం కూడా ప్రతిమా రూపాన పూజలందుకుంటోంది. అదే ముఖమంటపంలో శివుని డమరుక త్రిశూలాది ఆయుధాలు కూడా ఇక్కడ పూజలందుకుంటున్నాయి. దేశంలోని ఏ ప్రాంతం వారైనా పుణ్యక్షేత్రమైన వారణాసికి రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు. హైదరాబాదు నుంచి నిజామాబాద్, యవత్మాల్, వార్దా, నాగ్పూర్, సియోని, కట్నీల మీదుగా ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చేరుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లే యాత్రికులు రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, రాయగఢ్, సీతాపూర్, అంబికాపూర్, రేణుగూట్ల మీదుగా వారణాసికి చేరుకోవచ్చు. శునకమెక్కి మనకు సకల శుభాలను ఇచ్చు దేవత కాలభైరవుడు. మృత్యుభయం, పాపభారం తొలగించు మహేశ్వర స్వరూపుడు కాలభైరవుడు. ముందుగా దర్శించి భైరవుడు మెచ్చగా అర్చిస్తే కాశీపుర దర్శనానుమతి వరంగా ఇచ్చే కాశీక్షేత్ర పాలకుడు, వారణాసి రక్షక భటుడు కాలభైరవుడు. శివభృత్యుడు అయిన కాలభైరవుని కరుణ సూర్య చంద్రులు ఉన్నంత వరకు మనకు దక్కుతూనే ఉండాలని కోరుకుందాం.